క్రికెట్ ఫార్మాట్ ఏదైనా వారిపైన ఉండే అంచనాలే వేరు. వారు కూడా ఆ పాత్రలకు న్యాయం చేస్తూ, అభిమానులకు కావలసిన వినోదాన్ని పంచుతూ, సొంత జట్లను ఆపదలో ఆదుకుంటూ అభిమానులను తిప్పుతారు. ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వన్డే, టెస్ట్, టీ20లో ఇలా ఏ ఫార్మాట్ అయినా ఆల్రౌండర్స్ కీలక పాత్ర పోషిస్తారు. మెరుపు వేగంతో బంతిని విసురుతూ, మెరుపు వేగంతో రన్అట్లు చేస్తూ ఉంటారు. మంచి క్యాచ్లు పడుతూ ప్రతి టీంకి ఇలా నలుగురు ఆల్రౌండర్స్ ఉంటారు. వీరిలో కొందరు నిలకడైన ఆటతో అభిమానులను గుండెల్లో నిలిచిపోతారు. ఇప్పటి వరకు ఐపీఎల్లో బెస్ట్ ఆల్రౌండర్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 కీరన్ పొలార్డ్. ప్రపంచంలో ఉన్న అత్యున్నత ఫీల్డర్ పొలార్డ్ ఒకడు. అతను పట్టే క్యాచుల నిదర్శనం. అలాగే అతను క్రీజులో నిలబడితే సిక్సర్లతో విరుచుకుపడతాడు. నెంబర్ 2 డ్వేన్ బ్రావో. వికెట్లు తీయగానే డ్యాన్స్ చేస్తూ సంబరాలలో మునిగి తేలుతాడు. ప్రస్తుతానికి ఐపీఎల్కి, అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్డ్ అయ్యాడు. ఇప్పుడు చెన్నైకి బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. నెంబర్ 3 షేన్ వాట్సన్. ఐపీఎల్లో అత్యున్నత ఆల్రౌండర్లో ఒకడు షేన్ వాట్సన్. చెన్నైకి ఆడి అతను కూడా రిటైర్డ్ అయ్యాడు. నెంబర్ 4 రవీంద్ర జడేజా. మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేస్తాడు. మెరుపు వేగంతో త్రో విసురుతాడు, రన్అట్ చేస్తాడు. కష్ట సమయాలలో టీంని ఒంటి చేతితో గెలిపించగల సత్తా ఉన్నది రవీంద్ర జడేజాకు. 2023లో లాస్ట్ ఫైనల్ ఓవర్లో 2 బాల్లో ఏకంగా 10 రన్లు కొట్టి చెన్నై టీంకి కప్పే అందించాడు. అతని ప్రత్యేకత అది. అతని గురించి చెప్పాలంటే ఇంకెన్నో రికార్డులు ఉంటాయి. నెంబర్ 5 హార్దిక్ పాండ్యా. 2011లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన పాండ్యా వచ్చి రాగానే మెరుపు చురకత్తల సిక్స్లతో విరుచుకుపడ్డాడు. చెన్నై జరిగిన ఒక మ్యాచ్లో ఏకంగా 8 బంతులు 21 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్కు ఐపీఎల్లో ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఆల్రౌండర్గా మంచి ఆట ప్రదర్శిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియో కోసం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.